నమస్కారం. ఇది చూసారా ఏ చెట్టు అంటున్నారు? ఏ చెట్టు కాదు, ఇది చిట్టి ఈత కొండల మీద ఉంటుంది అన్నమాట. ఇది ఇంత ఎత్తేది కాదు, మా అయితే కొంచెం ఎదుగుద్ది అంతే. ఇంక పెద్ద చెట్టు ఏ చెట్లు అయిపోతుంది, ఎక్కువ వచ్చేస్తాయి, తొందరగా పెరిగిపోద్ది. మనం వేసామంటే మొక్కలల్లా పెరిగిపోతాయి ఉంటాయి. కానీ పెరగడానికి దీనికి ఒక రహస్యం ఉంది. ఇది మామూలుగా చిట్టి ఈత దుంప అని తింటారు, తీగా ఉంటుంది. దుంప కాదు సహజంగా, అది మువ్వు అనమాట. ఇదంతా చెక్కేస్తే లోపల మెత్తగా దుంపలా ఉంటుంది, మువ్వు అనమాట. అది తీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ చెట్టు దగ్గర బొడ్డింక పురుగులు ఉంటాయి, బొడ్డింక పురుగులు అనమాట. అంటే ఆ పురుగు ఈ పెరగడానికి సహకారం చేస్తుంటారు. రెండు తింటుంది అన్నమాట, లోపల అంతా ఆ మువ్వు అంతా తింటుంటుంది. ఈ చెట్ల దగ్గర తవ్వితే విపరీతంగా ఉంటాయి పురుగులు. అవి మామూలుగా తింటారు, ఆ పురుగుల్ని పచ్చి తినేస్తారు. అడ్డపెక్కలు ఉంటాయి కదా, అడ్డపెక్కల పచ్చిపెక్కలు అవి కలిపి కూర వండుకుంటారు. ఎండెలు గోంగూర అవి వండుకుంటాం కదా, అలాగే వండుకుంటారు అనమాట. చాలా రుచిగా ఉంటాయట, బాగా తింటారు. రెండోది ఏంటంటే ఈ ఈత పళ్ళు ఉంటాయి, చిట్టి ఈత పళ్ళు అంటాం, నల్లగా ఉంటాయి. ఆ ఈత పళ్ళు ఒక పెద్ద కొండలో వేసి నీళ్ళు వేసి మరగబెడతారంటే పైకి ఒక ఆయిల్ వస్తామన్నమాట. అంటే అది కొవ్వులాగా అది తీసి దాచుకుని అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఏదైనా రొట్టెలు వేసుకున్నారు అనుకోండి, మినప రొట్టి, పెసర రొట్టెలు అంటే ఆ రొట్టెలో నంచుకు తింటారు. మనం చెరుకు పానకం ఎలా తింటాం, బెల్లం పానకం, అలాగే ఇది పాకం నంచుకు తింటారు అనమాట. అండి తర్వాత ఏంటంటే కడుపులో మంట తగ్గిస్తామండి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని అంటాము. కడుపులో మంట అనమాట, పేగుల్లో మంట వస్తే ఆ మంట తగ్గుతామండి. పళ్ళు తింటే, చిట్టి ఈత మువ్వు తింటే ఆ కడుపులో మంట తగ్గిపోతుంది అనమాట. ఈ ఆకులు ఉన్నాయి కదా, లేతాకులు దంచి రసం తీస్తారు. రసంలో కొంచెం ఉప్పు కలిపి నోట్లో పుక్కులు ఇస్తారన్నమాట. పుక్కులు ఇస్తే పళ్ళు సెల్పులు తగ్గిపోతాయి. పళ్ళు సెల్పులు అయితే తగ్గి చిగుళ్ళు వాపులు అయిపోతాయి, పళ్ళు గట్టిగా ఉంటాయన్నమాట. ఇది కల్పవృక్షం, ప్రతిదీ కల్పవృక్షమే. అలా ఆకు నుంచి అన్ని ఉపయోగాలు. ఇది ఆ బొడ్డింగ పురుగు ఇది ఉన్న చోటే ఉంటుంది, నీకు ఎక్కడ ఉండదు. ఇది దుంప తింట ఉంటుంది. బొడ్డింగ్ ఉంటే ఈ మొక్క ఉంటుంది. ఓకే, బొడ్డింగ్ పోయింది అనుకోండి ఈ మొక్క పోదు. అలాగే మొక్క పోయిందనుకోండి బొడ్డింగ్ పోదు. అందుకే మొక్క యొక్క విలువ తెలిస్తే మనం వాటిని కాపాడుతాం. అదే జీవ వైవిధ్యం ని కాపాడనవుతాం.